స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, ఓలా క్యాబ్స్, ఊబర్, ర్యాపిడో, అర్బన్ క్లాబ్ సంస్థలు గిగ్ వర్కర్స్ ని దోచుకుంటున్నాయని అన్నారు. గిగ్ వర్కర్స్ అంటే ఈ కంపెనీల సేవలు అందించే కారు డ్రైవర్లు, డెలివరీ వ్యక్తులు. వీళ్ళనే డెలివరీ పార్ట్నర్ అని కూడా అంటారు. అల్బిందర్ దిన్సా బ్లింకిట్ అనే డెలివరీ కంపెనీ అధినేత. అతను నూతన సంవత్సర సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి 9:50కి ఒక ట్వీట్ చేశారు. సరిగ్గా ఇప్పుడు 45,000 నీళ్ల బాటిళ్లు, 22,000 పార్టీ స్మార్ట్ క్యాప్సూల్ ప్యాకెట్లు, 2,000 ఈనోలు డెలివరీకి వెళ్తున్నాయని రాశారు. కునాల్ కామ్రా దాన్ని రీట్వీట్ చేస్తూ ఆ వివరాలతో పాటు 2024లో మీరు మీ డెలివరీ పార్ట్నర్స్ కి ఇచ్చిన సగటు వేతనాలు ఎంతో చెప్పండి, దానితో పాటు మీ దగ్గర డెలివరీ ఏజెంట్లు ఎంతమంది, వాళ్ళు ఎన్ని గంటలు పనిచేశారు, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశారు, ఎన్ని డెలివరీలు చేశారు, సగటున 2024లో డెలివరీ పార్ట్నర్ వేతనం ఎంత, పని చేస్తూ ఎంతమంది చనిపోయారు, వాళ్ళకి ఎటువంటి పరిహారం ఇచ్చారని దబాయిపుగా అడిగారు. కామ్రా ఈ గిగ్ కంపెనీల యజమానులు భూములు లేని భూస్వాములని తన కమ్యూనిస్ట్ వర్గ పోరాట పదజాలాన్ని వాడారు. ఈ సంస్థ యజమానులకు ఇస్సుమంత క్రియేటివిటీ కానీ ఇన్నోవేషన్ కానీ లేవు. వాళ్ళు చేసేదల్లా తక్కువ వేతనాలతో గిగ్ వర్కర్స్ ని దోచుకోవడం, వాళ్ళ కలలు సాకారం కాలేని వేతనాలు ఇవ్వడం అన్నారు. ఏదో ఒక రోజు వీళ్ళ అహంకారాన్ని అణచివేసే చట్టాలు వస్తాయని హెచ్చరించారు. దురదృష్టం ఏంటంటే కునాల్ కామ్రా వాదనలకు ఈ కంపెనీ యజమానులు ధీటైన సమాధానం ఇవ్వలేదు. ఇవ్వకపోగా బ్లింకిట్ అధినేత దిన్సా తనేదో తప్పు చేసినట్లు ట్వీట్ డిలీట్ చేశాడు. ఈ ప్రపంచం మనం అందుకోలేనంత ఎత్తుకు ఎదిగింది. సగటు చైనీయుడు మనకన్నా 5 ఇంతలు ఎక్కువ సంపాదిస్తున్నాడు. సింగపూర్, కొరియా, టైవాన్ అనూహ్యమైన ప్రగతిని సాధించాయి. మన వెనకబాటుతనానికి కామ్రా లాంటి వ్యక్తులే కారణం. వీళ్ళ భావజాలం భారతదేశాన్ని 78 సంవత్సరాలుగా బీదరికంలో ఎట్లా ఉంచిందో వివరించే ప్రయత్నమే ఇది. ఈ వీడియోలో 5 అంశాల మీద స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాను. మొదటిది, ఒక ఉద్యోగి జీతం ఎవరు నిర్ణయిస్తారు, దేని ఆధారంగా నిర్ణయిస్తారు. రెండవది, మన దేశంలో కోట్ల మందికి ఉద్యోగాలు కావాలి, ఇవ్వటానికి ఔత్సాహిక వ్యాపారస్తులు ఉన్నారు, అయినా దేశంలో నిరుద్యోగం, బీదరికం ఎందుకు రాజ్యం వెళ్తుంది. 3, మనకు ఉద్యోగి తెలుసు, కాంట్రాక్టర్ తెలుసు, కొత్తగా ఈ డెలివరీ పార్ట్నర్ ఎక్కడి నుంచి వచ్చాడు. 4, సోషలిస్ట్ భావజాలం మన దేశాన్ని ఏ విధంగా నాశనం చేసింది. 5, లెఫ్టిస్ట్ చెప్పినట్లు చేస్తే ఎందుకు కోట్ల మంది నిరుద్యోగం బారిన పడతారు. భారతదేశాన్ని 78 ఏళ్లుగా కటిక దారిద్ర్యంలో ఉంచింది సోషలిస్టు భావజాలం. మన దేశం అభివృద్ధి చెందాలంటే క్యాపిటలిజం ఒక్కటే మార్గం. మీ నగరంలో క్యాపిటలిస్ట్ వ్యవస్థ మీద నాతో చర్చాగోష్ఠికి కింది నెంబర్కి ఫోన్ చేయండి. ఒక ఉద్యోగి జీతం ఎంత అనేది ఎవరు ఎట్లా నిర్ణయిస్తారు? ఇది అర్థం చేసుకోవడం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. మీరు మీ ఇంట్లో పనమ్మాయి జీతం, మీ డ్రైవర్ జీతం ఎట్లా నిర్ణయిస్తారు? డ్రైవర్ కావాలని 10 మందికి చెబుతారు, 2-3 వస్తారు, మీరు 20,000 ఇస్తానంటారు, డ్రైవర్ 25 అంటాడు. డ్రైవర్ ఉద్యోగం కోసం వచ్చిన వ్యక్తి నెల రోజుల నుంచి ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్నట్లు మీకు తెలుస్తుంది. అతను ఉద్యోగం కోసం డెస్పరేట్ అని గుర్తించి మీరు 20కి మించి జీతం ఇవ్వనంటారు. గత్యంతరం లేక పనిలో కుదురుతాడు. కానీ 2 నెలల తర్వాత మీ దగ్గర మానేసి వేరే వాళ్ళ దగ్గర 22,000 కుదురుతాడు. కథ మొదటికి వస్తుంది. మీరు మళ్ళీ డ్రైవర్ కోసం మెలగడం మొదలు పెడతారు. ఈసారి బుద్ధి తెచ్చుకొని కొత్త డ్రైవర్ కి 22,000 జీతం ఇవ్వడానికి ఒప్పుకుంటారు. మీ ఇంట్లో పనమ్మాయిలైనా అంతే, తక్కువ జీతం ఇస్తే తప్పనిసరి పరిస్థితుల్లో కొద్ది రోజుల కోసం పనిలో చేరుతారు. ఆ తర్వాత వేరే ఉద్యోగం చూసుకొని వెళ్ళిపోతారు. పనమ్మాయి అయినా ఐటీ కంపెనీ ఉద్యోగి అయినా ఇదే విధానం. 2022లో మన దేశంలో 23% ఐటీ ఉద్యోగులు ఉద్యోగం మారారు. అంటే ప్రతి 4గురిలో ఒకరు. వేతన సూత్రం: కంపెనీ యజమానుల దయాదాక్షిణ్యాల మీద జీతాలు ఆధారపడవు. మార్కెట్ ఒత్తిళ్లు అంటే ఉద్యోగుల ఒత్తిళ్ల మూలంగా జీతాలు పెరుగుతాయి. అట్లాంటప్పుడు అసలు ప్రభుత్వమే అధిక జీతాల చట్టాలు చేసి బలవంతంగా ఉద్యోగస్తులకు సరిపడా జీతాలు ఇప్పించవచ్చుగా. ఇక్కడే కునాల్ కామ్రా లాంటి సోషలిస్టులు పప్పులో కాలేస్తారు. ఒక కాగితం మీద చట్టం రాసి ప్రజల ఆదాయాలు పెంచగలిగితే ప్రపంచ దేశాలన్నీ ఇదే పని చేసి బీదరికాన్ని పారద్రోలేవి. ప్రభుత్వాలు చట్టాలు చేయగలవు కానీ మంచి జీతాలు ఇచ్చే ఉద్యోగాలు సృష్టించలేవు. అయినా మీరు ప్రస్తుతం పనిచేసే కంపెనీ కన్నా ఇంకొక కంపెనీ ఎక్కువ జీతం ఇచ్చి ఉద్యోగంలో ఎందుకు పెట్టుకుంటుంది? ఆ ఇంకొక కంపెనీ అధిక లాభాలు గడిస్తూ వ్యాపారం విస్తరిస్తూ ఉద్యోగుల కొరత ఏర్పడితే అప్పుడు కొత్త ఉద్యోగులను ఆకర్షించడానికి అధిక జీతాలు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. కాబట్టి నేను ఇందాక చెప్పిన సూత్రానికి చిన్న సవరణ అవసరం. ఉద్యోగుల అధిక జీతాల ఒత్తిడితో పాటు కంపెనీల ఆదాయాలు పెరిగితేనే జీతాలు పెరుగుతాయి. భారతదేశ జనాభా 140 కోట్లు. రెక్కాడితే డొక్కాడని ప్రజలు 10ల కోట్లలో ఉన్నారు. చాలా మంది గ్రామాల్లో వ్యవసాయ కూలి పని చేసుకుంటూ సీజన్లో రోజుకి 2 నుంచి 500 సంపాదిస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. ఇంకొక పక్క వ్యాపార అవకాశాలు కోకొల్లలో ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావట్లేరు. కారణం మన అసాధ్యమైన చట్టాలు, యూనియన్లు, పన్నులు. మీరు ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టారు, వ్యాపారం పెరిగి 100 మంది ఉద్యోగులు అయ్యారు.
ఇంకా ఆ రోజు నుంచి మీరు ఉద్యోగులను తీసేయలేరు, దానికి ప్రభుత్వ అనుమతి కావాలి. మీరు నష్టాల్లో ఉండి ఫ్యాక్టరీ మూద్దాం అనుకుంటారు, కుదరదు, ప్రభుత్వ అనుమతి కావాలి. ఇక యూనియన్లతో తంటాలు మామూలుగా ఉండవు. 7 ఉద్యోగులు కలిస్తే యూనియన్ పెట్టవచ్చు. యూనియన్ ఉంటే ఉద్యోగి సామర్థ్యం పట్టి జీతం ఉండదు. యూనియన్తో చర్చల ఆధారంగా జీతాలు నిర్ణయిస్తారు. ఇవి కాక జీతంలో 12% ప్రావిడెంట్ ఫండ్కి ఇవ్వాలి. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐకి 3.25% ఇవ్వాలి. ఈ చట్టాలు పన్నులతో వేగలేక కాంట్రాక్ట్ ఉద్యోగులను పెట్టుకుంటే ప్రభుత్వం లేబర్ కాంట్రాక్ట్ యాక్ట్ తెచ్చింది. శాశ్వత ఉద్యోగులకు ఏం వర్తిస్తుందో కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా అటువంటి చట్టాలే వర్తిస్తాయి. ఎక్కడ కొంచెం తేడా వచ్చినా పెనాల్టీలు, జైలు శిక్షలు. వీటి నుంచి బయటపడటానికి లంచాలు. ఇట్లా 50 రకాల కేంద్ర ప్రభుత్వ చట్టాలు, 25-30 రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు వ్యాపారాలు రాకుండా, దేశం అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నాయి. ఒక పక్క కోట్లాది మంది ప్రజలు ఎటువంటి చట్టరక్షణ లేకుండా కూలీ నాలి చేసుకొని బ్రతుకుతున్నారు. మంచి ఆదాయం వచ్చే ఉద్యోగం కొరకు పడిగాపులు కాస్తున్నారు. ఇంకొక పక్క ఎన్నో వ్యాపార అవకాశాలు ఉన్నా అవి రాకుండా అడ్డు గోడగా మన చట్టాలు, పన్నులు ఉన్నాయి. తిండి లేక ఒకడు మాడుతుంటే తిండి పెట్టేవాడిని వెంటాడి వేటాడుతుంది మన వ్యవస్థ. ఉద్యోగిని కానీ కాంట్రాక్టర్ని కానీ పెట్టుకుంటే చట్టాల భారం మోయడం కష్టం. స్విగ్గీ, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి కొత్త తరం ఇంటర్నెట్ కంపెనీలు ఒక నూతన కాన్సెప్ట్ తీసుకొచ్చాయి. అదే డెలివరీ పార్ట్నర్. ఫిక్స్డ్ పని గంటలు ఉండవు, నెల జీతాలు ఉండవు. డెలివరీ పార్ట్నర్ తనకు నచ్చినప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేస్తాడు, డెలివరీలు మొదలు పెడతాడు. ప్రతి డెలివరీకి ఇంత డబ్బు అని ఇస్తాయి కంపెనీలు. ఈ గిగ్ వర్కర్ ఉద్యోగి కాదు, కాంట్రాక్టర్ కాదు. కాబట్టి ఈ కంపెనీలకు లేబర్ చట్టాల నుంచి, ప్రభుత్వ ఉద్యోగుల లంచాల వేధింపుల నుంచి విముక్తి లభించింది. అంతే, ఒక్కసారే ఉపాధి విప్లవం వచ్చింది. 1 కోటి మంది యువత గిగ్ పార్ట్నర్లు అయ్యారు. 4 నూకలు సంపాదించడం మొదలుపెట్టారు. మీరు సరిగ్గానే విన్నారు, 1 కోటి మంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం 2030 కల్లా ఈ గిగ్ వర్కర్ల సంఖ్య 2.5 కోట్లు కాబోతుంది. ఇంకేముంది, కోట్లాది యువత ఉద్యోగ ఆశలను అడియాస చేయడానికి సోషలిస్టు గద్దలొచ్చి వాలాయి. కునాల్ కామ్రా లాంటి సోషలిస్టు అతివాదులు ఈ దేశాన్ని 78 ఏళ్లుగా ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న గిగ్ ఎకానమీని కూడా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఈ 1 కోటి మంది గిగ్ వర్కర్స్ ని కంపెనీలు దోచుకుంటున్నాయని, వాళ్ళని ఉద్యోగులుగా గుర్తించి లేబర్ చట్టాలు వర్తించేలా చేయాలని జనాలను రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. గిగ్ వర్కర్స్ యూనియన్ హైదరాబాద్ ఒక ట్వీట్ చేసింది. ఈ డెలివరీ కంపెనీల మీద ఎటువంటి నియంత్రణ లేదు, డెలివరీ పార్ట్నర్ల రక్తం పీలుస్తున్న ఈ కంపెనీలు అని తెలంగాణ ముఖ్యమంత్రిని, చీఫ్ సెక్రటరీని ట్యాగ్ చేశారు. కునాల్ కామ్రా దాన్ని రీట్వీట్ చేశారు. సిద్ధార్థ రాయ్ అనే జర్నలిస్టు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆన్లైన్ డెలివరీ ఆర్డర్ చేస్తే సామాను తెచ్చిన వ్యక్తి ఈ ఆర్డర్ మీద ఎంత సంపాదిస్తావంటే 27 రూపాయలు అన్నాడట. దీన్ని రీట్వీట్ చేసి గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరు అయ్యాడు కునాల్ కామ్రా. కానీ ఒక వాస్తవాన్ని విస్మరించాడు కామ్రా. ఒక ఆర్డర్ మీద 27 రూపాయలు సంపాదించిన వ్యక్తికి తన గత ఉద్యోగం కన్నా ఇది మెరుగైన ఉద్యోగం అయితేనే కదా ఈ ఉద్యోగంలో చేరతాడు, లేకపోతే అసలు ఈ ఉద్యోగమే చెయ్యడన్న వాస్తవాన్ని గుర్తించలేదు. గిగ్ వర్కర్లు సగటున నెలకు 15 నుంచి 20,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఇది గ్రామాల్లో సీజన్లో దొరికే కూలి పని చేసుకోవడం కన్నా మెరుగైన పని కాబట్టే చేస్తున్నారు. ప్రజల ఆదాయాలు రాత్రికి రాత్రి అమెరికా స్థాయికి వెళ్ళవు. ఏ దేశమైనా క్రమక్రమంగా ఎదగాల్సిందే. కునాల్ కామ్రా ఒక 1.5 గంటల నిడివి ఉన్న డాక్యుమెంటరీ చేశాడు. దానిలో ట్రేడ్ యూనియన్ యాక్టివిస్టులతో, లెఫ్ట్ మేధావులతో మాట్లాడించాడు. 1 కోటి మందికి బొవ్వ పెడుతున్న కంపెనీ యజమానులు దుర్మార్గులు అన్నాడు. కనీసం పెట్రోల్ కి డబ్బులు ఇవ్వరన్నారు. ఈ కంపెనీ యజమానులు గిగ్ లాట్స్ అని దూషించారు. ఈ కంపెనీల మీద సెస్, ట్యాక్స్, ఫీజు వేయాలన్నారు. వింత ఏంటంటే ఈ కంపెనీలన్నీ ఇప్పటికే డెలివరీ పార్ట్నర్లకు ఇచ్చే వేతనాల మీద 18% జీఎస్టీ కడుతున్నాయి. ఇది సరిపోదని ఇంకా 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 పన్నులు వేయాలి ప్రభుత్వం అనేది వీళ్ళ వాదన. సరే, ఈ మేధావులు కోరినట్లే గిగ్ వర్కర్లను 1000 పేజీల అసాధ్యమైన లేబర్ చట్టాల పరిధిలోకి తెస్తే ఏమవుతుంది? ఈ 1 కోటి మంది గిగ్ వర్కర్ల మీద కంపెనీలు పెట్టే ఖర్చు పెరుగుతుంది. ఈ రోజు ఒక ఆర్డర్ విలువ దాదాపు 200 రూపాయలు ఉంటే చాలు, ఉచిత డెలివరీ ఇస్తున్నాయి కంపెనీలు. గిగ్ వర్కర్ల ఖర్చు పెరిగితే ఈ కంపెనీలు ఆ ఖర్చుని కొనేవాళ్ల మీదకి నెడతాయి. అప్పుడు డెలివరీ ఛార్జీలు పెరుగుతాయి. ఉదాహరణకు ప్రతి డెలివరీకి ఛార్జీ 50 రూపాయలు అయితే ఏమవుతుంది? ప్రజలు ఆన్లైన్ కొనుగోళ్లు తగ్గించి దుకాణాలకు వెళ్లి కొనడం మొదలు పెడతారు. కొనుగోళ్లు తగ్గితే ఇంతమంది డెలివరీ చేసే వ్యక్తుల అవసరం ఉండదు. అంటే వాళ్ళందరూ నిరుద్యోగులుగానో లేదా పల్లెల్లో కూలీ నాలి చేసుకుంటూ బీద బ్రతుకులు ఈడుస్తూ ఉండాలి. మన లెఫ్టిస్ట్ మేధావులు 78 ఏళ్లుగా తమ కాలం చెల్లిన వాదనలతో మన దేశాన్ని అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారు. ఉపాధి అవకాశాలు సృష్టించే వ్యాపారులను దుర్మార్గులుగా చిత్రీకరిస్తున్నారు. భారతీయులు కటిక దారిద్ర్యంలో మగ్గి మసయ్యేదాకా వీళ్ళు విశ్రమించరు. ఈ రోజు భారతదేశం అభివృద్ధి పదంలో నడవాలంటే ఈ చట్టాల నుంచి, పన్నుల నుంచి ప్రజలకు విముక్తినివ్వాలి.
ప్రజలు స్వేచ్ఛగా వ్యాపారాలు పెట్టుకుని 4 డబ్బులు సంపాదిస్తూ 10 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించనివ్వాలి.